పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. జగిత్యాల పట్టణంలోని 4520 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తయి 520 ఇళ్లకు పూర్తి స్థాయిలో కరెంటు స్తంభాలు, మెయిన్ లైన్, ట్రాన్స్ఫార్మర్లు అన్నీ కూడా ఏర్పాటు చేసి దానికి అవసరమైన నీటి వసతుల కోసం 7 కోట్లతోటి మెయిన్ పైప్ లైన్ నుండి టిఆర్ నగర్ వద్ద సంప్ ఏర్పాటు చేసి సరస్వతి టెంపుల్ పైన కూడా ఒక OHSR ఓవర్హెడ్ ట్యాంక్ కట్టి పూర్తి స్థాయిలో 520 ఇళ్లకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. దాంతో పాటుగా అదనంగా 4000 ఇళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు 14,80,00,000 మిషన్ భగీరథ ద్వారా ఇంకొక ట్యాంకు మరియు ఇంటింటికి పైప్ లైన్ పనులు అవి దాదాపు పూర్తిగా వస్తున్నాయి. అక్కడ మౌలిక వసతుల కోసం సీసీ రోడ్లు కావచ్చు, సెప్టిక్ ట్యాంకులకు నిధులు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకొక 2000 ట్యాంకులకు సెప్టిక్ ట్యాంకుల నిర్మాణం మరియు కరెంటు ఇవ్వడానికి అవసరమైన నిధులను గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారు 25 కోట్ల రూపాయలు మంజూరు చేయడం. దాంట్లో భాగంగా పంచాయతీరాజ్ శాఖకు ఆ నిధులు ఇచ్చి రేపు సెప్టిక్ ట్యాంకులు, డ్రైనేజ్ మరియు 3,60,00,000 ఆ 4,000 ఇళ్లకు కరెంటు స్తంభాలకు కూడా నిధులు పెడతారు. ఈ రకంగా మొత్తంగా చూస్తే 240 కోట్లతోటి 4,520 డబల్ బెడ్రూమ్ ఇండ్లు, డైనింగ్ హాలు, వంటశాల, బాత్రూమ్, ఒక్కొక్క ఇంటికి ఒక 4 ఇళ్ళు, 4 గదులు, అట్లా 4,520 ఇండ్లు రాష్ట్రంలో ఏ జిల్లా కేంద్రం కాదు, ఏ పట్టణంలో కూడా ఒక నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడ కూడా కట్టలేదు. అది ఇక్కడ జగిత్యాలలో కేసీఆర్ గారి సహకారంతో, యువత నాయకురాలు పెద్దమ్మ గారి సహకారంతో ఇక్కడ మంజూరు చేయించుకొని అప్పుడు కల్వకుంట్ల తారక రామారావు గారి చేతుల మీదుగా భూమి పూజ చేసుకున్నాం. ఆ సందర్భంలో మరి మన ప్రస్తుత ఎమ్మెల్సీ అప్పటి శాసనసభ్యులు శ్రీ జీవన్ రెడ్డి గారు ఆ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. నిన్న ఆ రోజు తర్వాత నాకు తెలిసి అఫీషియల్గా మళ్ళీ వాళ్ళు నిన్న పర్యటించినట్టు పత్రికలలో అయితే నేను ఎప్పుడు చూడలేదు. మరి ఏదైనా మిస్ అయితే సబ్జెక్టు కరెక్షన్ కానీ నాకు తెలిసి ఏనాడు కూడా సమీక్షించడం కానీ వాటి పురోగతి పైన అక్కడ ఏం జరుగుతున్నాయని చెప్పి ఏనాడు కూడా వారు పరిశీలించారు. చాలాసార్లు కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టు రోడ్లు వేసినప్పుడు కావచ్చు, మిషన్ బయట పనులప్పుడు కావచ్చు, అధికారులు డెఫినెట్గా ప్రోటోకాల్ ప్రకారం ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వాళ్ళు ఇవ్వకుండా కానీ ఒక శాసనమండలి సభ్యునిగా, సీనియర్ నాయకుడిగా వారికి కూడా బాధ్యత ఉండేది. అన్నీ వదిలేసి ఈనాడు కూడా రివ్యూ చేయకుండా నిన్న చూసి వచ్చి 3 నెలల్లో మీ అందరికి ఇళ్ళకి పంపించి భోజనాలు చేస్తాం మిత్రులు. చాలా కొద్ది పని మిగిలింది, అది చేస్తే సంతోషం. కానీ ఇక్కడ చెప్పేది ఏంటంటే ఏది 25 కోట్లు మంజూరైనాయో ఆ పనులు ప్రారంభిస్తామనగానే పై అధికారుల నుంచి అధికారికంగా, అనధికారికంగా ఏం చెప్పిందో అవి కొత్త ప్రభుత్వం కానీ ఇక్కడ అధికారుల పనులు మొత్తం ఆపేసి పెట్టారు. ఆ సందర్భంలో నేను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలిసి 12వ నెల 19వ తేదీ నాడు రాసుకొని వారికి 22వ తేదీ నాడు లెటర్ వారు కూడా ఇది లెటర్ రాయడం జరిగింది. అధికారులకు దానిపైన వివరాలు తెలుపని చెప్పి
గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి రాసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడున్న స్థానిక నాయకులు ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ దగ్గరికి వస్తుందని చెప్పి నిన్న స్పందించి ఒక రాజకీయ వేదికగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ద్వారానే లబ్ధిదారులకు ఫోన్లు చేయించుకుంటూ అక్కడ ఒక మీటింగ్ లాగా ఏర్పాటు చేసి కొంతమంది అధికారులను పిలిచి పాత్రికేయులు పిలిచి నిన్న వారు కొన్ని వాగ్దానాలు కావచ్చు చేస్తామని వివరాలు సేకరించేది. చాలా బాధాకరం ఏంటంటే ఈరోజు పత్రికలు చూస్తే ఒక ప్రధాన పత్రికల్లో 2009లో మేము ప్రారంభిస్తే 14 తర్వాత వచ్చింది మా ప్రభుత్వం. ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని ఆపేసామని చెప్పడం చాలా దురదృష్టకరం. వాళ్ళు 2008, 2009 ఆ సందర్భంలో అక్కడ ప్రారంభించిన మాట వాస్తవమే. అసలు అక్కడ ప్రారంభించడమే మొదటి తప్పు. నేను మీడియా ద్వారా చెప్తా ఉన్నా. 100 ఎకరాలు అక్కడ సేకరించమంటాం. ఇప్పుడు ఇక్కడ 261 ఎకరాలు మీ రాజకీయాలకు రాకంటే ఒక 12 ఏళ్ళ ముందే ఇప్పుడు ఇక్కడ దరూర్ క్యాంపులో సేకరించిన మీ కంటే ముందున్న రాజకీయ నాయకులు. తెలంగాణ ఏర్పడి 75 సంవత్సరాలు ఏర్పడితే దాంట్లో 42 సంవత్సరాల నుంచి మీరే ఉన్నారు జగిత్యాల ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు ఏదైతే నూకపల్లి ఉన్నదో అక్కడ మీ సభ్య ప్రెసిడెంట్ 81 ప్రాతినిధ్యం వహిస్తుంది. అంటే స్వతంత్రం వచ్చిందంటే సగం కంటే ఎక్కువ 60% రాజకీయాల్లో ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి చూస్తే ఎన్నింటిని కట్టించారో చెప్పాలి జీవారెడ్డి గారు మిమ్మల్ని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. అదే మొదటిసారి పోటీ చేసి ఓడిపోయి నేను ఓడిపోయినా కానీ కవితమ్మ గారికి మీరు ప్రారంభించి మీరు 2009లో ఓడిపోయిన తర్వాత ఏదైతే నిలిపేసిండ్రో మీరు ఓడిపోగానే నిలిపేసిండ్రు. మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన వాళ్ళ వాస్తవమే, అది తెలుసు. మీరు ఓడిపోగానే నిలిపేస్తే కానీ నేను ఓడిపోయినా కానీ అక్కడ పథకాన్ని ప్రారంభింపజేయించి మీరు 4000 చిన్న గదులు కట్టించే పథకం ఇస్తే 4520 డబల్ బెడ్రూమ్ ఇలాంటి ఒక్కొక్క ఇంటికి 4 గదుల చొప్పున మీరు ఆలోచన ఏంటి? దాదాపు 20,000 గదులు 20,000 మంది ఉండే విధంగా అక్కడ నిర్మాణాలు చేశాం. మీరు ఇంకొక మాట కూడా అన్నారు, ఇక్కడ సేకరించిన వాస్తవానికి ఆనాడు నీళ్లు లేవు, అక్కడ సరైన రహదారులు లేవు. ఇక్కడ దరూర్ క్యాంపు పక్కనే స్థలాలు అప్పుడు పుష్కలంగా అందుబాటులో ఉన్నా కానీ మీరు అక్కడికి పోయి బీదవాళ్ళని అక్కడ 4,000 ఇళ్ళని చెప్పి అక్కడ ఊరు బయట వేసేసింది. ఇక్కడ హౌసింగ్ బోర్డుకు మరి ఇన్ని ఎకరాలు ఇచ్చింది. ఇవ్వాలంటే వరకు కూడా మన కలెక్టరేట్ వీటన్నిటికి వచ్చినాయి. మీరు ఆనాడే బీద బడుగు బలహీన వర్గాలైనా జగిత్యాల ప్రజలకు ఇక్కడ కట్టియాల్సింది ఇదే దరూర్ క్యాంపులో. అలా మా పాత్రికేయ మిత్రులకు కూడా ఇచ్చిండి ఇంకా సంతోషం ఉండు. ఒక 2 3 ఇచ్చింది అంతే. ఇలా కలెక్టరేట్ అవసరం ఉంటే మీకంటే ముందు అది 1974 16 మార్చి నాకు అనుకుంటాను. అంటే మీ రాజకీయాలకు రాకంటే జస్ట్ ఒక 6-7 ఏళ్ళ ముందే చెలియల్ ఫామ్ వచ్చింది. అక్కడ కూడా చేసుకోవచ్చు. మీ రాజకీయాలకు రాకండి చెలియల్ ఫామ్లో చేసుకోవచ్చు. మ్యాంగో మార్కెట్ చేసింది కదా, అక్కడే చేసుకోవచ్చు. అంటే అవసరమైన వాటిని తీసుకపోయి మీరు ఊరు బయట పెట్టారు. మొన్న కూడా మెడికల్ కాలేజీని తీసుకుపోయి అక్కడెక్కడ పెడతా అంటారు. జేఎన్టీగా తీసుకుపోయి ఆ కుట్టలలో పెట్టినట్టు. కాబట్టి జీవారెడ్డి గారికి నేను కోరుతా ఉన్నా, ఈ డబల్ బెడ్రూమ్ కేసీఆర్ నగర్ ఏదైతే కేసీఆర్ గారి కళ బీద బడుగు బలహీన వర్గాలు కూడా ఆత్మగౌరవంతో బతకాలని చెప్పి డబల్ బెడ్రూమ్ ఇళ్ళ ఏర్పాటు, దానికి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నాయకునిగా ఆనాడు ఓడిపోయిన ఇన్ఛార్జిగా గౌరవ ఎంపీ గౌతమ్ గారి సహకారంతో నేను ఆనాడు పునాది వేయించడం, మీరు కూడా పాల్గొన్నారు. దురదృష్టం కాంట్రాక్టర్ వదిలేసి వెళ్ళిపోవడం, తర్వాత నేను గెలిచిన తర్వాత వేరే కాంట్రాక్టర్ని తీసుకొచ్చి వేరే కాంట్రాక్టర్ మంచి అనుభవం ఉన్న కాంట్రాక్టర్ని తీసుకొచ్చి ప్రారంభించిన తర్వాత మీ అందరికీ తెలుసు దురదృష్టం కరోనా వచ్చి పడ్డది. ప్రారంభించిన తర్వాత కరోనా వచ్చింది.
అవన్నీ కూడా అధికారికంగా డేట్లతో సహా ఉంటుంది. కొత్త కాంట్రాక్టర్ ఎప్పుడు వచ్చిండు, పని ఎప్పుడు మొదలైంది, మళ్ళా 15 నెలలు కరోనా వల్ల ఆగిపోవడంతో ఇంత లేట్ అయి అప్పుడప్పుడు శాస్త్రం చెప్తారు ఏది పోయింది తోక చిక్కింది అన్నట్టు. ఇప్పుడు మిగిలిన దానిలో 10 పైసల పని, ఆ 10 పైసల పని కూడా మీరు అడ్డం పడకపోతే 2 నెలలు అయిపోవు. టీఓఫైడీస్ నిధులు మంజూరు అవన్నీ ఉన్నాయి. నేను కూడా మీ ముఖ్యమంత్రి గారికి, మన ముఖ్యమంత్రి అందరికీ ముఖ్యమంత్రి, ఏ పార్టీ అయినా కానీ సార్ ముఖ్యమంత్రి అయితే అందరికీ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా హౌసింగ్ మినిస్టర్ శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారికి నేను మరియు ఎమ్మెల్సీ రమణన్న గారు ఇద్దరు కూడా వెళ్ళి కలవడం జరిగింది. కాబట్టి జగిత్యాల ప్రజలు, బీద బడుగు బలైన వర్గాలు, ఇల్లు లేని వారు ఈరోజు కేసీఆర్ గారి హయాంలో జరిగిన పథకం కేసీఆర్ నగర్ ఈనాడు కూడా మర్చిపోవద్దని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా వివిధ బడుగు బలైన వర్గాలు వాళ్ళ హక్కుగా ఆ ఇల్లు పోవాల్సిందే. తప్పకుండా నా వంతు కూడా ప్రయత్నం చేస్తాం. అక్కడ ఇంకా 800 ఇండ్లు మిగిలిపోయినాయి. లబ్ధిదారులకు ఇబ్బంది జరగడానికి కారణం ఆనాడు ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పట్టాలు ఇచ్చిందో వాళ్ళు అక్కడ నీళ్లు లేక, వసతులు లేక కట్టుకోలేకపోయారు. బ్యాంకు నుంచి అప్పు తీసుకున్నారు. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, పాపం బీద వాళ్ళకి తెలియదు. కాంగ్రెస్ నాయకులు మధ్యవర్తులు సంతకాలు పెట్టించారు. అప్పు తీసుకున్న కాగితాలు ఉన్నాయి, ఆ నాయకుల దగ్గర కూడా ఉన్నాయి, నా ఆఫీసులో కూడా ఉన్నాయి. ఆ అప్పు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు రాష్ట్రం అంతా కూడా ఇందిరమ్మ ఇండ్లు కట్టుకున్న వాళ్ళు అప్పు తీసుకున్నది 3,920 కోట్లు మాఫ్ చేసింది. ఇక్కడ ఈ బేస్మెంట్ కట్టుకున్న వాళ్ళు, గోడలు పెట్టుకున్న వాళ్ళు, వీళ్ళవి కూడా ఇప్పుడు చెత్త పోసుకొని ఉన్న వాళ్ళది కూడా మాఫ్ అయిపోయింది. మీరు ఇవాళ నేను 4,000 ఇండ్లు మంజూరు చేయించినాను. ఎంతమంది కట్టుకున్నారు చెప్పండి? అందులో 1,600 మంది మొదలుపెట్టారు. 400 మంది చెత్త పోసుకున్నారు. 40 మంది కూడా ఏనాడు ఉండలేకపోయారు. 40 మంది కూడా ఏనాడు అక్కడ నివసించలేకపోయారు. ఇవి వాస్తవం. జగిత్యాల ప్రజలందరికీ తెలుసు, బీదవాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు అక్కడ ఎంత దుర్భరమైన పరిస్థితి ఉండని. కానీ వాళ్ళ ఏదైతే నిర్మాణాలు చేసినామో అందులో 800 మిగిలిపోయినాయో, ఇందిరమ్మ ఇందని చెప్పి మీరు అప్పుడు పట్టాలు ఇచ్చి అప్పిచ్చి కట్టేయలేదో, ఆ పేరు రావడం వల్ల ఇవ్వలేకపోయినాం. వారు అర్హులైన అనర్హులుగా అక్కడ వస్తున్నది, వాటిని తీసేయాలి. దానికి మాకు సమయం సరిపోలేదు. ఎందుకంటే ఎలక్షన్ల కంటే జస్ట్ ముందే గృహప్రవేశం చేయించినాం. ఎలక్షన్ టైంలో కొంత ఆగిపోయింది. అది చేయాలని చెప్పి ఇండ్ల మంత్రి గారు కూడా అడిగినాం. మొన్న జిల్లా కేంద్రానికి గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు వచ్చి రివ్యూ చేసిన నాడు కూడా అందరు అధికారుల సమక్షంలో, పాత్రికేయుల సమక్షంలో కూడా నేను ఈ విషయాన్ని చాలా స్పష్టంగా లేవనెత్తడం జరిగింది. ఏ ఒక్క ఇల్లు కూడా నివసించే వాళ్ళని కొత్త కట్టిన కాడ తీసేయలేదు. చెత్తుపడ్డ ఇల్లు పూర్తి దారిలో వస్తే 2 మాత్రమే తీసేసాం. అలా కూడా నివసిస్తారు. వాటి గోడలు వేసుకొని చెత్త వేసుకొని ఇచ్చిపెట్టిపోయారు. వాళ్ళందరి పేర్లు కూడా అధికారుల వద్ద ఉన్నాయి. వాళ్ళందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అర్హులే. తప్పకుండా ప్రభుత్వం ఏదొచ్చినా, జీవారెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉన్నారు, నేను శాసనసభ్యునిగా నా బాధ్యత నేను నిర్వర్తించిన. దయచేసి మీరు ఓట్ల రాజకీయానికి పోయి ఇండ్లు ఇప్పుడేదో నేను ఇస్తా నేను చేయనట్టు మాట్లాడడం సమంజసం కాదు. రెండవది, ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఆపేసిన వచ్చి ప్రధాన పథకం వచ్చి దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. జగిత్యాలలో మీరు కట్టించిన ఇంట్లో ఎవి కూడా తీయలేదు. అసలు అక్కడ కట్టుకునే పరిస్థితి లేదు. కట్టుకున్నా ఉండే పరిస్థితి మీకు కల్పించలేదు. కానీ ఈనాడు అక్కడ కొద్ది వసతులు కల్పిస్తే ఉండే పరిస్థితి ఉన్నది. అందరం కలిసి రాజకీయాలకు అతీతంగా
పేదవాళ్ళు అక్కడ నివసించే విధంగా వసతులు కల్పిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ నేను ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తా ఉన్నా, ఆనాడు మీరు బీద వాళ్ళని తీసుకుపోయి అంత దూరం పెట్టారు కానీ అప్పుడే ఇక్కడ చేయాల్సింది. ఇక్కడ స్థలం కూడా ఉండలేని పరిస్థితి. ఎప్పటి ముచ్చట మీరు చెప్పేది 15 సంవత్సరాల కింద ముచ్చట మాట్లాడుతున్నారు. ఇప్పుడు పట్టణం పెరగడము, నీటి వసతి కూడా కేసీఆర్ గారి వలన ఇలా వరద కాలువలో నీళ్లు ఉండడంతో భూగర్భ జలాలు పెరిగి నీళ్ళు వచ్చినాయి. అందరికీ తెలిసినప్పుడు చుక్క నీళ్లు లేని పరిస్థితి. రాజారం, పోతారం, నుంగపల్లి అలా వరదకాలం ఉండడంతో అక్కడ కూడా భూగర్భ జలాలు పెరిగినాయి. ఇప్పుడు అక్కడ నివసించే విధంగా ఉంది. మిషన్ భగీరథ ద్వారా కూడా 22 కోట్లతోటి పనులు దాదాపు పూర్తిగా వస్తున్నాయి. ఎలక్ట్రిక్ ట్యాంకులు, కొంత డ్రైనేజ్ వ్యవస్థ, అదేవిధంగా కరెంటు ఉన్నది. అది ఈ ప్రభుత్వం చేయాలని చెప్పిన గతంలోనే రేవంత్ రెడ్డి గారు కోరిన. ఇంకొక విషయాన్ని కూడా నేను మీడియా ద్వారా తెలియజేసిన. రెండవది, మొన్న మంత్రి గారు వచ్చినప్పుడు చెప్పిన, దీనికి 520 ఇళ్ళకు పోవడానికి, ఆ కాలనీ కిందికంతా పోవడానికి, బీదవాళ్ళు పోవడానికి ఒక దాత 100 ఫీట్ల రోడ్ ఇచ్చిందని చెప్పి అప్పుడు ఇందిరమ్మ ఇంగ్లాండ్ పెట్టినాడు, శిలాఫలకం మీద రాసినది. ఇప్పుడు ఆ దాత నుంచి మరి ఏం కాగితం తీసుకున్నారో తెలియదు. రోడ్ వేసారు సర్కారు పైసలతోటి, కరెంట్ స్తంభాలు వేసారు. ఇప్పుడు ఆ దాత గోడ అడ్డం పెట్టి నేను ఇవ్వలేదు అంటున్నాడు. మరి అప్పుడు మంత్రిగా ఉన్న మీరు జవాబు చెప్పాలి. ఎందుకంటే దాని వలన ఇప్పుడు ఏమైంది, సడన్గా వచ్చి గోడ పెట్టారు. డ్రైనేజ్ అంతా కూడా అక్కడ కట్టినాం, మోరి కట్టినాం పెద్దది, కట్టి అక్కడ పంపిద్దాం అనేసరికి అడ్డం వచ్చి గోడ పెట్టాడు. నేను ఇవ్వలేదని చెప్పి మాట్లాడుతున్నాడు. మా తండ్రి ఏం చెప్పాడు నాకు తెలియదు అంటున్నాడు. దానిపైన జీవన్ రెడ్డి గారు తప్పకుండా మేము వారిని కోరుతా ఉన్నాం. మరి వారి మిత్రులే కావచ్చు, పరిచయస్తులు కావచ్చు. అందుకే అప్పుడు మాట్లాడి భూదాత అని చెప్పింది. బీద వాళ్ళ పక్షాన ఉండే మీరు మాట్లాడి రోడ్ ఓపెన్ చేయించాలి. ఎందుకంటే రోడ్ వేసిండ్రు, లైట్లు వేసిండ్రు, సో దట్ అక్కడ నుంచి డ్రైనేజ్ ఈజీగా వెళ్ళి వరగా పడుతుంది. ఈ బాధ్యత తప్పకుండా తీసుకోవాలి. రాజకీయాలు ఎలక్షన్లప్పుడు చాలా ఉంటాయి. కానీ నిన్న మీరు ఇందిరా బిల్లు ఆపిన 16 మంజూరు చేసి ఆపిన అన్నారు కాబట్టి నేను వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరుగుతూ ఉంది. ఎవ్వి కూడా ఆపలేదు. అప్పుడు కట్టుకున్న దాదాపు 400 ఇండ్లు అట్లనే ఉన్నాయి. కొన్ని బేస్మెంట్లు మాత్రం పైన వదిలేసిపోయారు. వారి పేర్లు కూడా నమోదు చేసుకున్నారు. వాళ్ళ ఇందిరమ్మ ఇంట్లో వచ్చి అక్కడ ఉండని వారు ఉంటే వాళ్ళందరూ కూడా ఇవ్వాలని చెప్పి నేను కూడా కోరిన. రాతపూర్వకంగా మీరు కూడా అధికార పార్టీకి సంబంధించిన మీరు శాసనమండలి సభ్యులు కాబట్టి నేను ప్రతిపక్షంలో ఉన్నా కానీ నేను ఇది కోరడం జరిగింది. నేను మీకు కూడా తెలియజేస్తున్నాను, మీకు సీనియర్ నాయకులు కొత్త వాళ్ళ మాట్లాడుతూ నేను ఒకసారి ఓడిపోయి ఒకసారి గెలిచామని, మీరు 2 సార్లు మంత్రి పదవులు చేసాం. ఇంతకుముందు చెప్పినట్టు తెలంగాణ ఏర్పడి రాష్ట్రం ఏర్పడి 75 ఏళ్ళు అయితే 42 ఏళ్ళు మిమ్మల్ని ఆదరించిన జగిత్యాల ప్రజలు ఏదో రకంగా ఓడిపోయినా గౌరవించారు, గెలిచినా గౌరవించారు, 2 సార్లు మంత్రి పదవులు చేశారు. అంటే సగం కంటే ఎక్కువ మీరు ఉన్నారు. కాబట్టి ఇంకా మీరు ఏదైనా పనులు జరగకపోతే ఇంకా వాళ్ళ మీద నిందేసే అవకాశం మీకు లేదు. జీవన్ రెడ్డి గారు మీకు సరిపడా అవకాశాలు ఇచ్చారు. 6 సార్లు ఎమ్మెల్యే గెలిచిండ్రు, ఎంపీగా పోటీ చేసిండ్రు, మంత్రిగా చేసిండ్రు, ఎమ్మెల్సీగా చేసిండ్రు. కాబట్టి మీరు ఇంకెవరో చేయలేదని చెప్పే అవకాశం మీకు లేదు. ప్రజలు నమ్మరు. అందుకనే మీకు 2009లో జగిత్యాల పట్టణ ప్రజలు మిమ్మల్ని వ్యతిరేకించింది. 2014లో కొద్ది సమయంలో వచ్చినా కానీ మీకు ఈ పట్టణంలో మెజార్టీ రాలేదు. 18లో దాదాపు 90% వార్డులలో రాలేదు. నాకు తెలిసి 1-2 వార్డులలో వచ్చింది. ఇక మొన్న 23లో పూర్తి స్థాయిలో మిమ్మల్ని జగిత్యాల పట్టణ ప్రజలు తిరస్కరించింది. ఎందుకంటే జగిత్యాల పట్టణ బీద బడుగు బలహీన వర్గాలకు కావచ్చు, పట్టణ అభివృద్ధికి మీరు నిర్లక్ష్యం వహించింది కాబట్టి, పట్టణ అభివృద్ధికి నిర్లక్ష్యం వహించింది కాబట్టి ప్రజలు ఎన్నిసార్లు ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్ల రూపంలో తిరస్కరించింది మిమ్మల్ని జగిత్యాల పట్టణ ప్రజలు. ఇప్పటికైనా మీరు ఈ పోయి రాజకీయాలు చేసే బదులు మీరు పనులు చేయించండి. తప్పలేదు, తప్పక సమీక్షించాలి. నేను ఇవాళ ఇంతకుముందు కూడా చెప్పిన, ఇన్ని రోజులు ఎందుకు సమీక్షించలేదని అడిగాను మిమ్మల్ని. ఓడిపోతే ఏమున్నది, ఎమ్మెల్సీగా ఉన్నారు, సమీక్షించాల్సిన సీనియర్ నాయకులు. 2009లో మీరు ఓడిపోతే
పద్నాలుగు వరకు మీదే ప్రభుత్వం కదా, ఎన్నిసార్లు సమీక్షించారు చెప్పండి మీరు. మేము ఇప్పుడు కేసీఆర్ నగర్ అని చెప్పి బరాబర్ మున్సిపల్ తీర్మానం చేసాం. ఎందుకంటే అక్కడ అత్యధిక నిధులు పెట్టింది, నిర్మాణాలు చేసింది కేసీఆర్ గారి హయాంలో కాబట్టి. మరి మీరు 2009లో ఇంద్రమ్మ కాలనీ అని చెప్పి మొదలుపెట్టి అక్కడ ఇంద్రమ్మ బొమ్మ పెట్టి మీరు ఓడిపోగానే మంత్రి పదవి పోగానే 5 సంవత్సరాలు మీ ప్రభుత్వం ఉండింది. రాజశేఖర రెడ్డి గారు, రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, మీరు ఎన్నిసార్లు రివ్యూ చేసి ఎన్ని నిధులు తెచ్చారు 9 నుంచి 14 వరకు. ప్రజలు ఇవన్నీ కూడా తెలుసు ప్రజలకు. అందుకే మిమ్మల్ని 9లో కూడా వట్టి పూటకం అంత దూరం ఇచ్చిండ్రు. అవి అయ్యేది కాదు, పోయేది కాదని 2009లో కూడా మీకు ఇక్కడ పట్టణంలో మేయడం రాలే, 14లో రాలే, 18లో రాలే, 23 రాలే. ఇంకంతా ముందు కూడా అదే పరిస్థితి ఉంది కావచ్చు. 2004లో బూత్ వైజ్ లేకుండా కాబట్టి కొంత తెలియదు. ఈ సందర్భంలో మీడియా ద్వారా జగిత్యాల పట్టణ ప్రజలను కొడతా ఉన్నా, కాంగ్రెస్ నాయకులు వాడవాడలు కావచ్చు మనం చేసినట్టు ప్రచారం చేసి మీకు అంతనే ఇల్లు వస్తాయి, రాకుంటే రావు అని చెప్పి మరి వాళ్ళని తీసుకెళ్ళలేదు. ఇట్లాంటివి చేసే బదులు వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వీళ్ళైనంత తొందరగా నిన్న అన్నమాట ప్రకారం అక్కడ అన్ని ఇవ్వడమే కాకుండా ఏదైతే ఇంకా 800 పైన ఇండ్లు ఉన్నాయో ఈ ఇంద్రమ్మ ఇండ్ల పేరు మీద మీరు పట్టాలు ఇచ్చి ఆనాడు కట్టేయలేదు. ఆ కట్టేయని వాళ్ళకు కూడా ఇప్పుడు వచ్చే విధంగా మీ వంతుగా కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ నాయకులు మరియు శాసనమండలి సభ్యులు